ఓసారి ఫుడ్ బ్లాగర్స్ రెస్టారెంట్ లేపడమే కాదు గంగలో కూడా కలుపుతారు. మనోడు కాల్ చేసిండే, బ్రో కొత్త రెస్టారెంట్ పెడుతున్నా, జర ఓపెనింగ్ రోజు వచ్చి ప్రమోషన్ చేస్తారా అని. ఇట్లా మాట్లాడలే, మీ పేరేంది, ఏం దందా, ఏం చేస్తున్నావు, ఎప్పుడు స్టార్ట్ చేసినావు, ఫ్రాంచైజా అని ఇట్లా అడుగుతా ఉండే. ఫ్రాంచైజ్ ఏం కాదు బ్రో, సొంత బ్రాండ్, ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, మొత్తం సేవింగ్స్ అని దీనికే పెడుతున్నా, జర్ర హెల్ప్ చేయబోని అడిగిండే. బ్రో నువ్వు అడిగినావని చెప్తున్నా, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ని పిలువ. సింపుల్ లాజిక్, నువ్వు ఫస్ట్ టైం ఫుడ్ బిజినెస్ చేస్తున్నావు, నీది కొత్త బ్రాండ్, నీ ప్రోడక్ట్ వాలిడేషన్ లేదు అంటే 10 మంది వచ్చినా కూడా నీ ఫుడ్ బాగుంది బాగాలేదా నీ ముఖం మీద చెప్పిన లేడు. అసలు కొత్త స్టాఫ్ అంటున్నావు, ఇంకా ఆపరేషన్ కి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు. ఒక్కసారి 10 మంది వస్తే హ్యాండిల్ చేయగలుగుతావు నమ్మకం నీకుందా? బ్లాగర్స్ ఏముంది బ్రో, పైసలు ఇస్తే ఇట్లున్నా బాగుందని రీల్ వేస్తే పబ్లిక్ వచ్చేస్తుంది. కానీ ఒకవేళ క్రౌడ్ హ్యాండిల్ చేయలే, లేదా ఫుడ్ బాగాలేదని టాక్ వచ్చింది బయట, బ్లాగర్ పోయేది ఏముండదు, పోయేది మొత్తం నీ బిజినెస్ రెప్యుటేషన్. ఒక సజెషన్ ఇస్తా, నచ్చితే తీసుకో. ఒక సాఫ్ట్ లాంచ్ చేయి. ఫస్ట్ ఒక నెల మొత్తం ప్రతి కస్టమర్ దగ్గర వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకో, బాగుందా బాగాలేదా, ఏది బాగుంది ఏది ఎందుకు బాగాలేదా. సెకండ్, నీ టీమ్ ని గట్టిగా ట్రైన్ చేసుకో, కస్టమర్ తో ఎట్లా మాట్లాడాలి, అప్సెల్ ఎట్లా చేయాలి. థర్డ్,